8వ వచనాన్ని చదువుకుందాం. శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని. చాలు. ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడకు వెళ్ళుచుంటివి. ప్రియులారా, ఈ వచనంలో మన బ్రతుకు పరమార్థము అనేది దాగి ఉంది. దాన్ని తెలుసుకోవాలని దేవుడు దేవదూతని భూమి మీదకి పంపించి ఈ వచనాన్ని ఆయన పలికించాడు. ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడికి వెళతారు, ఈ విషయాన్ని బ్రతికొండగా ప్రతి మనిషి తెలుసుకొని జాగ్రత్తగా తన బ్రతుకును కాపాడుకోవాలని, కొనసాగించుకోవాలని, జాగ్రత్త పడాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే బ్రతుకు పరమార్థాన్ని తెలుసుకోవటం ఎలా? ఎవరు చెప్తారు బ్రతుకు పరమార్థం గురించి? ఈ రోజుల్లో ప్రాథమికమైన పాఠశాలలు మొదలుకొని యూనివర్సిటీస్ వరకు మనం ఆలోచన చేయగలిగితే మనిషి యొక్క బ్రతుకు పరమార్థాన్ని గురించి చెప్పే ప్రాథమిక పాఠశాలలు లేవు, కాలేజీలు లేవు, యూనివర్సిటీలు కూడా లేవు. అక్కడ బోధించే పాఠాలు కానీ, నేర్పించే జ్ఞానం కానీ కేవలం ఈ భూమి మీద 60-70 సంవత్సరాలు బ్రతికేటువంటి మనిషికి పట్టెడు అన్నం పెట్టేవి మాత్రంగానే కనపడుతున్నాయి. అంతే. లోక విద్య, కూటి కొరకు. మనిషి బ్రతుకు పరమార్థాన్ని మాత్రం వాళ్ళు బోధించలేకపోతున్నారు. వాళ్ళు బోధించాలంటే వాళ్ళకి లోక జ్ఞానం సరిపోదు, దైవ జ్ఞానం కావాలి. దైవ జ్ఞానం గనక వాళ్ళు కలిగి ఉంటే వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి, వాళ్ళ బోధ వేరుగా ఉంటుంది. కానీ వాళ్ళ బోధలో ఉన్నది ఏంటి? మనిషి చరిత్ర చెప్పగలరా? చెప్పలేరు. ఒక ఈగ జీవిత చరిత్ర చెప్పగలరు, ఒక దోమ జీవిత చరిత్ర చెప్పగలరు, ఒక బొద్దింక జీవిత చరిత్ర చెప్పగలరు, ఒక కప్ప జీవిత చరిత్ర చెప్పగలరు తప్ప మనిషి యొక్క జీవిత చరిత్రను, పరమార్థమును వాళ్ళు చెప్పలేరు, వాళ్ళు బోధించలేరు. ఈ ప్రకృతిని చూశారు, ఈ ప్రకృతిని చూసి కొన్ని సిద్ధాంతాలను తీశారు, కొన్ని శాస్త్రాలను రాసుకున్నారు. వాటిని బోధించగలరు తప్ప అసలు ఇంత ప్రకృతి ఎవరు కలుగు చేశారు, ఇంత ప్రకృతి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇది ఎందుకుంది, ఇంత మహాప్రకృతిలో ఈ మనిషి ఎలా వచ్చాడు, మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకుంటున్నాడు ఇక్కడ, మళ్ళీ మరణం పేరిట ఎక్కడికి వెళుతున్నాడు అన్నటువంటి విషయాలను ఆలోచించేటువంటి జ్ఞానులు లేరు, స్కాలర్స్ లేరు, ఉపాధ్యాయులు లేరు.
ప్రాథమిక పాఠశాల మొదలుకొని యూనివర్సిటీ వరకు. ఈ రోజుల్లో మనుషుల్ని కనుక మనం చూసినట్లయితే తమ బ్రతుకు పరమార్థాన్ని గురించి ఆలోచన చేసే వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ఎందుకు పుట్టారో తెలీదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు, ఎందుకు బ్రతుకుతున్నారో తెలీదు, ఎందుకు చనిపోతున్నారో కూడా తెలీదు. ఏం తెలీదు. తింటున్నారు, త్రాగుతున్నారు, సుఖిస్తున్నారు, సంపాదించుకుంటున్నారు, అన్నిటినీ సంపాదించుకుంటున్నారు, అన్నిటినీ పోగు చేసుకుంటున్నారు, అన్నిటినీ దాచుకుంటున్నారు, పెంచుకుంటున్నారు స్టేటస్లు. వీటిని గురించినటువంటి తపన, ఆలోచన, పోరాటం, ఆరాటం తప్ప బ్రతుకుని గురించి, ఈ బ్రతుకు ఎలా వచ్చింది, ఈ బ్రతుకు వెనక, ఈ జీవితం వెనక ఎవరున్నారు, అసలు ఈ ప్రకృతి ఎక్కడిది, ఈ ప్రకృతిలో నేనెక్కడి నుంచి వచ్చాను, అసలు ఇంత ప్రకృతిలో నేనెందుకు ఉంటున్నాను, నేనెందుకు కొంతకాలం బ్రతుకుతున్నాను, తర్వాత చనిపోయి ఎక్కడికి వెళ్తున్నాను అన్నటువంటి విషయాలను గూర్చి బ్రతికుండగా ఆలోచించే మనుషులు లేరు. పోనీ బైబిల్ తెలిసినటువంటి వాళ్ళు ఎవరన్నా చెప్తున్నారా? బైబిల్ పట్టుకున్నటువంటి క్రైస్తవులు మందిరాల్లో ఏమన్నా చెప్తున్నారా? చర్చెస్లో ఏమన్నా చెప్తున్నారా? పాస్టర్ గారులు ఏమన్నా చెప్తున్నారా? వాళ్ళకి తెలియదు పాపం. బైబిల్ కాలేజీలు అనబడేవి చాలా ఉన్నాయి, కానీ వాళ్ళు కూడా బ్రతుకు పరమార్థాన్ని గురించి చెప్పట్లేదు. అక్కడ వాళ్ళు చెప్తుంది కూడా ఆశలు పెట్టేయే చెప్తున్నారు, ఆశలు పెట్టే బోధలు. ఈ 60-70 సంవత్సరాల బ్రతుకుల్లో ఈ శరీరానికి కావలసినటువంటి మేలులు, ఉపకారాలు, దీవెనలు, ఆశీర్వాదాలు, స్వస్థతలు, అభిషేకాలు, వీటిని గురించే చెప్తున్నారు తప్ప యేసుని నమ్ముకోండి మీకు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, మీకు అలా కలిసి వస్తుంది, ఇలా కలిసి వస్తుంది, ఎండి మీకు ఇవ్వబడుతుంది, ఇవే తప్ప దేవుని యొక్క మనసును చెప్పగలిగిన వాళ్ళు, దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని, ఉద్దేశాన్ని చెప్పగలిగిన వాళ్ళు లేరండి. బైబిల్ పట్టుకున్న వాళ్ళలో కూడా లేరు. గనక ఎవరు ఆలోచించట్లేదు. అయితే క్రీస్తుకి పూర్వం సుమారు ఒక 1500 సంవత్సరాల క్రితం, క్రీస్తుకు పూర్వం ఒక భక్తుడు ఆలోచన చేశాడు. అసలు ఇంత మహా విశ్వం, అంతు చిక్కనటువంటి విశ్వం ఎలా కలిగింది, ఈ ప్రకృతి ఎలా కలిగింది, ఎలా వచ్చింది, ఈ ప్రకృతిలోనికి మనిషి ఎలా వచ్చాడు, ఆ మనిషి యొక్క జీవితాన్ని ఆలోచించేశాడు, పరిశీలించాడు, పరిశోధించాడు, రీసెర్చ్ చేశాడు. అలా అన్ని రీసెర్చ్ చేశాడు, అన్నిటినీ పరిశోధించాడు. ఒక్కొక్క దాని ఫలితం, ముగింపు అతడు చూడగలిగాడు, అతడు వ్రాయగలిగాడు. ఆయన మహాజ్ఞానవంతుడని ఉంది. అంత జ్ఞానవంతుడు అంతకు ముందు లేడట, తర్వాత కూడా ఉండడట. అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి అంటే దేవుని యొద్ద పొందుకున్నాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వారు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది ఆయన వారికి అనుగ్రహిస్తాడు. దేవుణ్ణి అడిగి ప్రార్థనలో ఆ దైవ జ్ఞానాన్ని పొందుకొని అన్నిటి పరమార్థాలను
పరిశీలించి పరిశోధించి చివర ఫలితాన్ని ఆయన వ్రాసి ఈ ప్రపంచానికి ఆయన అందించాడు, దేవుని మహాకృపను బట్టి. ఆయన పేరే కింగ్ సొలొమోన్ రాజు. సొలొమోను గారు మహాజ్ఞాని. ఆయన చెప్పినటువంటి మాటల్ని బైబిల్లో నుండి ఇప్పుడు మనం చదువుదాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము. అందరు తీయండి. 1-2 వచనాలు, 1-2 వచనాలు అందరు తీయండి. దావీదు కుమారుడును యెరూషలేములో రాజు అయి ఉన్నటువంటి ప్రసంగి సొలొమోను గారు. ఆయనకు ఉన్న మరొక పేరు ప్రసంగి. ప్రసంగి గారు పలికినటువంటి మాటలండి ఇవి. ఏంటి ఆయన పలుకుతుంది? వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సొలొమోను గారి పరిశోధనలో తేలింది ఇదే. ఏంటి? వ్యర్థము, సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరుడు పడుతున్న ప్రతి ప్రయాస, ప్రతి పాటు వల్ల వాళ్ళకి కలుగుతున్న లాభమేంటి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పురిలారా మాట్లాడుతున్నాడు. వ్యర్థము అంటే అర్థం ఏంటి? దేనికి పనికిరాంది, అసహించుకునేది, ఛీ అనేది. వ్యర్థం అంటే చీ. వ్యర్థం అంటే చీచి అని అర్థం. అర్థమైందండి? సమస్తము వ్యర్థమే. లాభకరమైంది ఏది లేదు. మనిషి పాటు, మనిషి ప్రయాస అంతా వ్యర్థమే. ఏ లాభం లేదంటున్నాడు. కానీ మనుషులు ఏమంటున్నారు? లాభం అంటున్నారు. లాభం సంపాదించటం లాభం కదా. స్థలాలు పొలాలు కొనటం లాభం కదా. ఇల్లు కట్టుకోవటం లాభం కదా. అన్నీ సమకూర్చుకోవటం లాభం కదా. ఏ పని చేసినా లాభమే కలుగుతుంది కదా. ఏ పనైనా చేయండి, ఆ పనిలో లాభం ఉంటుంది. లాభం లేకుండా ఎవరు ఏ పని చేయరు కదా. నువ్వు పని చేస్తున్నావు అంటే డబ్బులు వస్తే లాభమే కదా. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అంటే నెలగాగానే డబ్బులు వస్తే లాభమే కదా. మరి ఏ లాభం లేదంటాడేంది? చూసారా? సామాన్యమైన మనుషులు ఆలోచన ఇలా ఉంది. కానీ మహాజ్ఞానవంతుడైనటువంటి సొలొమోను గారి ఆలోచన ఎలా ఉందో చూసారా? వ్యర్థం, లాభమేమీ లేదు, అంతా వ్యర్థమే అంటున్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న. ఇప్పుడు మనం తెలివైన వాళ్ళమా, సొలొమోను గారు తెలివైనోడా? అంటే మనం తెంగరోళ్ళమనా? మనం జ్ఞానవంతులమా, సొలొమోను గారు జ్ఞానవంతుడా? మాట్లాడరే. ఎవరు జ్ఞానవంతులు? సొలొమోను గారా మనమా? లాభం అంటున్నాం మనం, అంతా వ్యర్థం అంటున్నాడు ఆయన. ఇప్పుడు మనం జ్ఞానులమా, ఆయన జ్ఞానా? గట్టిగా ఆయనే. మనం ఎవరమే? ఆయనే జ్ఞాని అని మీ నోటితో మీరే ఒప్పుకున్నారు. మరి ఆయన జ్ఞాని అయినప్పుడు మనం ఎవరమే? గనుక జ్ఞానాన్ని నేర్చుకోవాలంటే జ్ఞాని అయినటువంటి సొలొమోను గారికి అంత మహాజ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఆ దేవుని యొక్క మాటలు
మనం విధేయులమై చేతులు కట్టుకొని వింటే మనకు ప్రయోజనం కలుగుతుంది. మనకు ప్రయోజనం కలుగుతుంది. ఇంకో మాట చెప్పనా, మనకు నిజమైన లాభము కలుగుతుంది. లాభము. మనిషికి ఏది లాభమో ఏది నష్టమో తెలీదు. అసలు ఇంకో మాట చెప్పనా, లాభం అంటే కూడా ఏంటో తెలీదు. లాభం అంటే ఏంటి? లాభము అంటే ఏంటి? దేన్ని లాభం అంటారు? దేనిని లాభం అంటారు? నువ్వు కొంత పెట్టుబడి పెట్టావు, నువ్వు పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ఆ ఎక్కువ వచ్చిన దాన్ని ఏమంటారు? లాభము. లాభము అంటారు. ఇది మనుషులకు తెలిసిన భాష. మరి దేవుని భాషలో లాభం అంటే ఏంటి? ఆత్మీయ భాషలో లాభం అంటే ఏంటి? లాభము అంటే నీ దగ్గరకు వచ్చేది, నీ దగ్గరికి వచ్చి ఎప్పుడు కూడా నిన్ను విడిచి నిన్ను వదిలి వెళ్ళనిది, అదే లాభం. చెప్పండి, లాభం అంటే ఏంటి? మీ దగ్గరకు వచ్చేది, ఎప్పుడు కూడా మిమ్మల్ని వదిలిపెట్టి విడిచిపెట్టి వెళ్ళనిది లాభము అంటారు. లాభము అంటారు. బైబిల్లో ఆ మాట ఉంది. కానీ మనుషులు లాభం అనుకునేది ఎప్పుడు మనుషుల దగ్గరే ఉంటుందా? డబ్బులు వస్తాయి, పోతాయి. వెండి వస్తుంది, పోతుంది. బంగారం వస్తుంది, పోతుంది. ఏమంటే ఈ లోక పరమైనవి వస్తుంటవి, పోతుంటవి, వస్తుంటవి, పోతుంటవి. ఒకప్పుడు రాజుగా బతికాడండి, ఒకప్పుడు రాజండి, మరి ఇప్పుడు నిరుపేదండి. ఒకప్పుడు గొప్ప వెలుగు వెలిగారండి, మరి ఇప్పుడు ఆరిపోయారండి. అంటే వచ్చినాయి, పోయినాయి. అలాగే ప్రాణం కూడా వచ్చింది, కొంతకాలం ఉంటుంది, మళ్ళీ పోతుంది. దేవుని కృపను బట్టి ఈ బ్రతుకును తెచ్చుకున్నారు. ఆయన దయను బట్టి, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కష్టపడ్డారు, అన్నిటినీ సంపాదించుకున్నారు. ఇది నాది, అది నాది, అది నాది, అది కూడా నాదే, ఇది కూడా నాదే అంటున్నారు. నాకేంటి అని కలిగి ఉన్న వాటిని చూసి మురిసిపోతున్నటువంటి మనుషులు ఉన్నారు, గర్వపడుతున్నటువంటి మనుషులు ఉన్నారు. ప్రియులారా, అవన్నీ ఉంటాయా చెప్పండి? అవన్నీ ఉండేవా? మాట్లాడరు. ఉండేవా అవన్నీ? అవి ఉంటాయి. ఇల్లు గట్టిగా ఉండాలని, 100 సంవత్సరాలు ఉండాలని అల్ట్రాటెక్ కేసు కట్టావు, కేసీపీ వేసి కట్టావు. ఇంకా చెప్పండి, ఏంది అది? నాగార్జున వేసి కట్టావు, భవ్య సిమెంట్ వేసి కట్టావు, భారతి వేసి కట్టావు. ఎన్నేళ్ళు ఉండాలని? గట్టిగా 100 ఏళ్ళు ఉండాలని. అది ఉంటుంది, నువ్వు ఉంటావా? దానికి ఉంది గ్యారంటీ. నీకుందా గ్యారంటీ? నువ్వు ఉంటావా? నాది 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 అని ప్రయాసపడి పోగు చేసిన అది ఏది కూడా నీతో ఉండదు. అన్నిటినీ వదిలిపెట్టి వెళ్ళిపోతావు. ఒక రోజున మరణం అంటారు దాన్ని. చావు రాదా? మరణం రాదా? భేదం ఏముంది మరణానికి? పసిపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఎప్పుడు ఎవరు కన్ను మూస్తారో చనిపోయి లోకాన్ని వదిలిపెట్టి, లోకంలో నాది నాది అనుకున్నవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. పూచిక పుల్ల కూడా నీతో రాదు. తల్లి గర్భంలో నుండి ఎలాగైతే వచ్చావో అలాగే తిరిగి వెళ్ళిపోవాలి. మన్నైనది మట్టిలో కలిసిపోవాలి. ఈ దేహం మన్ను గనక
ఇక లాభం ఏంది నీకు? లాభం ఏది? ఎన్నో సంపాదించుకున్నావు కానీ ఏమీ లేకుండా వెళ్ళిపోయావు. ఏ వస్తువు రాదు, ఏ ఆస్తి రాదు, ఏ స్టేటస్ రాదు, అసలు ఎవరు కూడా రారు. నువ్వే వెళ్ళిపోతావు, అన్నిటి వదులుకొని వెళ్ళిపోతావు. ఏది నాది కాదు అని రుజువు చేసి వెళ్ళిపోతావు. ఇక నీకు లాభమే ఉంది, ఇక లాభమే ఉంది, లాభమే ఉంది. అందుకే చెప్పాను, లాభం అంటే ఏంటో మనుషులకి తెలీదు. అందుకే ఏమి లాభం అంటున్నాడు ఎవరు? మహా జ్ఞాని. ఏమి లాభం అంటున్నాడు? కలిసి వస్తే లాభం అని మనుషులు అనుకుంటున్నారు, కానీ అది లాభం కాదని మహాజ్ఞాని అంటున్నాడు. కనుక మనిషి యొక్క బ్రతుకును చూసినప్పుడు సొలొమోను గారు, మహాజ్ఞానవంతుడైన సొలొమోను గారు చాలా బాధపడ్డాడు, చాలా వేదన పడ్డాడు, చాలా దుఃఖపడ్డాడు. సంతోషించలేదు ఆయన, ఆనందించలేదు ఆయన. అర్థమైందండి? కానీ ఒక్క విషయంలో ఆయన ఆనందించాడు. ఒక్క విషయాన్ని ఆయన చూసినప్పుడు, పరిశీలించినప్పుడు, దాని ముగింపును కనుగొన్నప్పుడు ఆయన సంతోషించాడు. ఏంటి ఆ విషయం అంటే, ప్రకృతిలో ఉన్న కొన్ని వస్తువులు, ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని వస్తువుల్ని ఆయన చూశాడు. వాటి గురించి ఆలోచన చేసినప్పుడు ఆయనకి సంతోషం వేసింది, ఆనందం కలిగింది ఆయనకి. ఇంతగా ఆయన ఏం చూశాడు ప్రకృతిలో? 5వ వచనానికి రండి. మొదటి అధ్యాయంలోనే 5వ వచనానికి రండి. సూర్యుడు ఆయన కనుగొన్న విషయం అన్నమాట. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. అంటే మనకి తెలిసిందే చెప్తున్నాడు. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. పొద్దున్నే ఉదయిస్తాడు, సాయంత్రం అస్తమిస్తాడు. తరువాత తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. అది చూసినప్పుడు ఆనందించాడు ఆయన, సంతోషించాడు ఆయన. ఏముంది అందులో? సూర్యుడు ఉదయిస్తున్నాడు మార్నింగ్, అస్తమిస్తున్నాడు ఈవినింగ్. అయితే ఎక్కడైతే ఉదయించాడో అస్తమించిన ఆ సూర్యుడు మరలా ఉదయించేటువంటి చోటుకి వెళ్ళటానికి త్వరపడుతున్నాడు. అంటే ఎక్కడైతే ఉదయించాడో, ఉదయించిన చోటు వేరు, ఆయన అస్తమించిన చోటు వేరు. అస్తమించిన చోటు నుండి ఉదయించే చోటుకి చేరటానికి త్వరపడుతున్నాడు. చూడండి, ఉదయం తూర్పున ఉదయిస్తున్నాడు, అస్తమించేది పడమట. మళ్ళీ తెల్లారి మళ్ళీ తూర్పునే ఉదయిస్తున్నాడు. అంటే పడమటన అస్తమించిన సూర్యుడు మళ్ళా ఉదయం తూర్పున ఉదయించటానికి త్వరపడుతున్నాడు. అంటే ఎక్కడి నుండి అయితే వచ్చాడో మళ్ళీ అక్కడికి వెళ్ళటానికి త్వరపడుతున్నాడు. ఆతురత కలిగి ఉన్నాడు. అది సూర్యుల్లో చూసి జ్ఞాని సంతోషపడ్డాడు. మరి మనిషిని చూసి ఎందుకు బాధపడ్డాడు? మనిషిలో ఈ తత్వం లేదు. నేను ఎక్కడి నుండి వచ్చాను, ఇక్కడ కొంతకాలం ఉంటున్నాను, మళ్ళీ సూర్యుడు అస్తమించినట్టు నేను కూడా అస్తమిస్తాను, చనిపోతాను, ఎక్కడికి వెళ్తాను? సూర్యుడిని బట్టి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, సూర్యుడు ఎక్కడ ఉదయించాడు అక్కడికి తిరిగి వెళ్ళడానికి త్వరపడుతున్నాడు. అలాగే మనం కూడా ఎక్కడ నుండి వచ్చామో అక్కడికి మరలా తిరిగి వెళ్ళటానికి త్వరపడాలి ఈ జీవిత కాలంలో.
ఈ బ్రతుకు కాలంలో త్వరపడాలి. అర్థమైందండి? ఇక రెండో విషయానికి వచ్చాడు. రెండో విషయానికి గాలి గురించి మాట్లాడుతున్నాడు. గాలి దక్షిణానికి పోతుంది, ఉత్తరానికి తిరుగుతుంది. ఇట్లు మరలా తిరుగుతూ తన సంచార మార్గమున తిరిగి వచ్చును. చూడండి, తూర్పుకి వెళ్తుంది, పడమటికి వెళ్తుంది, ఉత్తరానికి వెళ్తుంది, దక్షిణానికి వెళ్తుంది. అంతటికి వెళుతుంది గాలి. మళ్ళీ ఎక్కడ నుండి అయితే వచ్చిందో మరలా తిరిగి అక్కడికే వెళ్ళిపోతుందట గాలి. ఆక్సిజన్. మనుషులందరూ బ్రతకటానికి గాలి ముఖ్యం. అది ఎక్కడ నుండి వచ్చిందో మరలా తిరిగి అక్కడికే వెళ్ళిపోతుంది గాలి. అది చూసినప్పుడు కూడా సొలొమోను సంతోషించాడు. మనిషి ఆలోచించవలసినటువంటి విషయాలు ఇవి. తర్వాత మూడోది చెప్తున్నాడు, నదులన్నీ సముద్రములో పడును. అయితే అంటే నదులన్నీ సముద్రంలో కలుస్తాయా? నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. కలిసిన సముద్రం మాత్రం నిండట్లేదు. నదులు ఎక్కడ నుండి పారి వచ్చునో అక్కడికే అవి ఎప్పుడును మరలి పోవును. నదులు ఎక్కడ నుండి అయితే వస్తున్నాయో మరలా అక్కడికే వెళ్ళిపోతాయట. దీని అర్థం ఏంటి? అసలు నదులు ఎక్కడి నుండి వస్తాయి? నదిలో ఉన్నటువంటి నీరు, వాటర్ ఎక్కడి నుండి వస్తుంది? ఒక్క మాటలో చెప్పాలంటే, మూలపు మాట వెళ్ళి చెప్పాలంటే, సముద్రంలో ఉన్న నీరే నదుల్లోనికి వస్తుంది. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, సముద్రంలో నీళ్ళు ఎలా ఉంటాయి? త్రాగితే ఎలా ఉంటాయి? త్రాగితే చప్పగా ఉంటాయా, ఉప్పగా ఉంటాయా? ఉప్పగా ఉంటాయి. నదుల్లో ఉన్న వాటర్ ఎలా ఉంటుంది? నదులలో నుండి వచ్చే వాటర్ ఎలా ఉంటుంది? ఉప్పగా ఉంటుందా, చప్పగా ఉంటుందా? తీయగా ఉంటుంది. మీ మొఖాలు తీయగా ఉంటుంది. మంజీరా వాటర్ అవి తెలుసా? ఎక్కడి నుండి వచ్చినాయి నదుల్లోకి? సముద్రంలో నుండే. సముద్రంలో ఉన్నప్పుడేమో ఉప్పు నీరు. అది ఆ ఉప్పు నీరు నదుల్లోకి రాగానే మంచినీరుగా మారిపోయింది, మంజీరా వాటర్గా మారిపోయింది. తర్వాత ఆ మంజీరాని మినరల్ చేశారు. అర్థమైందండి? మన మహాజ్ఞానులు. అదేంటి, సముద్రంలో ఉన్న ఉప్పు నీరు నదుల్లోకి వచ్చేసరికి తీగ ఎలా మారిపోయింది? మంజీరా వాటర్గా ఎలా మారిపోయింది? కొంచెం చదువుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది. ఏం లేదండి, సముద్రం వేడెక్కుతుంది, బాగా వేడెక్కుతుంది. దేనివల్ల వేడెక్కుతుంది? ఎలా వేడెక్కుతుంది అంటే సూర్యుని వల్ల సముద్రంలో ఉన్నటువంటి నీరు హీట్ అవుతుంది, వేడెక్కుతుంది. ఈ టెక్నాలజీ దేవుంది, మనిషి వల్ల కాదు. మనిషి టెక్నాలజీ ఏంటంటే, మనిషి గిన్నెలో నీళ్లు వేడెక్కాలంటే గిన్నె కింద పెడతాడు మంట. గిన్నెలో నీళ్లు పోసి ఆ గిన్నె తీసుకెళ్ళి మంట మీద పెడతాడు. మంట కింద ఉంటుంది. వేడెక్కాల్సిన నీళ్లు గిన్నెలో ఉంటాయి. కానీ సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు వేడెక్కటానికి దేవుడు స్టవ్ ఎక్కడ పెట్టాడు? అంటే పొయ్యి ఎక్కడ పెట్టాడు? పైన పెట్టాడు. సూర్యుడే పొయ్యి, సూర్యుడే స్టవ్. ఆ సూర్యుని యొక్క వేడికి ఈ సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు వేడెక్కి ఆవిరిగా మారుతాయి.
ఆవిరిగా మారి ఎక్కడికి వెళ్ళిపోతాయి అంటే మేఘాలలోకి వెళ్ళిపోతాయి. మేఘాలలోకి. సముద్రంలో ఉన్న నీరంతా వేడికి ఆవిరై మేఘాలలోనికి వెళ్ళిపోతాయి. మేఘాలు ఆ ఆవిరితో నిండిపోతాయి. ఆవిరితో. ఆ ఆవిరే వాటర్. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఫిల్టర్ ఎక్కడ పెట్టాడు? ఫిల్టర్ మేఘాలలో పెట్టాడు. ఫిల్టర్ అర్థమైందండి? అక్కడ ఫిల్టర్ చేయబడతాయి. అక్కడ రెడీగా ఉంటాయి. మేఘాలన్నీ నీటితో నిండిపోయి ఉంటాయి. దేవుని ఆజ్ఞ కోసం అవి ఎదురు చూస్తూ ఉంటాయి. ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళి వర్షం కురవమంటే ఆ ప్రాంతానికి వెళ్ళి అవి వర్షాన్ని కురిపిస్తాయి. ఏ ప్రాంతానికి వెళ్ళాలని దేవుని ఆజ్ఞ కొరకు ఎదురు చూస్తుంటాయి. అవి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు అవి స్టార్ట్ అవ్వటానికి దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? ఉరుములు ఉరుముతూ ఉంటాయి. మెరుపులు వస్తుంటాయి. మెరుపు అంటే తెలుసు కదా, పిడుగులు, మెరుపులు. ఒక్కోసారి ఆ మెరుపు మనం చూడలేం. ఎందుకంటే అమ్మో, ఆ వోల్టేజ్ని ఎవరు తట్టుకోలేరు. అంత పవర్ ఉంటుంది అందులో, అంత కరెంట్ ఉంటుంది అందులో. అంత కరెంట్ ఎందుకు వస్తుందంటే, అంత కరెంటు వస్తేనే ఈ మేఘాలు స్టార్ట్ అవుతాయి. ఆ మేఘాలకు ఆ పవర్ తగలగానే అవి స్టార్ట్ అవుతాయి. అవి బయలుదేరి దేవుడు ఎక్కడెక్కడైతే కురవమన్నాడో అక్కడక్కడ అవి కురవటం ప్రారంభిస్తాయి. అందుకే పైన నుండి వచ్చేటువంటి వాటర్ని ఏమంటారు? డిస్టిల్ వాటర్. అంటే ఏంటి? డిస్టిల్ వాటర్ అంటే ఏంటి? స్వచ్ఛమైన నీరు. కల్తీ లేని నీరు. అక్కడ నుంచి పడే వర్షం అంతా మంచి నీళ్ళు. ఎన్ని మంచి నీళ్ళు! ఆ వర్షంతో నదులు నిండిపోతాయి, చెరువులు నిండిపోతాయి. ఈ నదులన్నీ ఇక పారుతూ ఉంటాయి. మనుషులు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడక్కడ ఈ నదులు పారుతూ ఉంటాయి. పారి అన్ని స్థలాల్లో పారి చివరికి వచ్చి ఎక్కడ కలుస్తాయి? మరలా సముద్రంలో కలిసిపోతాయి. నదులన్నీ సముద్రంలో కలిసిపోతాయి. అర్థమైందండి? ఇప్పుడు నదులు ఎక్కడి నుంచి బయలుదేరినాయి? సముద్రం నుండే. మరలా తిరిగి సముద్రంలోనికే చేరిపోతున్నాయి. దానిని బట్టి మనిషి తెలుసుకోవాల్సింది ఏంటి, ఆలోచించవలసింది ఏంటంటే, అవి ఎక్కడి నుండి వచ్చినాయో అక్కడికే వెళుతున్నాయి. నేను కూడా ఎక్కడ నుండి అయితే వచ్చానో తిరిగి అక్కడికే వెళ్ళాలి అన్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. అర్థమైందండి? వీటిని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. వచ్చిన చోటుకే వెళుతున్నాయి. వీటిని చూచి నువ్వు ఏమి నేర్చుకోవాలి అని దేవుడు మాట్లాడుతున్నాడంటే, నువ్వు కూడా వచ్చిన చోటుకి తిరిగి వెళ్ళాలి. మరి వచ్చిన చోటుకి మనుషులు తిరిగి వెళ్తున్నారా? వెళ్ళిపోతున్నారు కదండి అనుకోవచ్చు. మీరు వెళ్ళిపోతున్నారు కదండి అనుకోవచ్చు. కానీ ఎక్కడ నుండి అయితే మనుషులు వచ్చారో అక్కడికి వెళ్ళటం లేదు. మరొక చోటుకు వెళ్ళిపోతున్నారు. వెళ్ళకూడని చోటుకు వెళ్ళిపోతున్నారు. అసలు మనం ఎక్కడ నుండి వచ్చాము అంటే వెళ్ళిన వారు తిరిగి రావాలని కోరుతున్నాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, వెళ్ళిన వారు తిరిగి రావాలని కోరుతున్నాడు. కానీ మనుషులకు వెళ్ళటం తెలిసింది, కానీ తిరిగి రావటం తెలియలేదు. రావటం లేదు తిరిగి. దేవుడు పిలుస్తున్నా రావటం లేదు. ఇక్కడ సువార్త సభ పెట్టాం. సువార్త సభలే దేవుని పిలుపు అని గుర్తుపెట్టుకోవాలి. దేవుని పిలుపు ఇది.
ఈ దేవుని పిలుపు అందుకొని ఎంతమంది వచ్చారు ఇక్కడికి? కొద్దిమంది వచ్చారు. అలాగే ఎక్కడ నుండి అయితే వచ్చారో అక్కడికి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవడానికి త్వరపడాలి. వెళ్ళినవన్నీ తిరిగి వస్తున్నాయి అని దేవుడు చెప్పటానికి కొన్ని ఉదాహరణలు ఈ ప్రకృతిలో పెట్టాడు. మన ఇంట్లోనే పెట్టాడు, మన కళ్ళ ముందే పెట్టాడు. వాటిలో ఒకటి నువ్వు పెంచుకునేటువంటి కోడి ఉందా ఎవరింట్లో అన్నా? కోళ్ళు ఉన్నాయా? కోడే లేదు, కోళ్ళు ఎక్కడి నుండి వస్తాయి అన్నట్టు చూస్తున్నారు మీరు. సరే, కోళ్ళు పెంచుతారా లేదా? కొంతమంది పెంచుతారా లేదా? పొద్దున్నే బుట్ట కింద ఉంటుంది, కప్పేస్తారు కదా రాత్రిపూట. పొద్దున్నే బుట్ట ఎత్తుతారు, బయటికి వెళ్ళిపోతాయి. కొంతమంది అయితే కప్పెట్టరు, ఇంటి మీద చెట్టు మీదకి ఎక్కి నిద్రపోతాయి. పొద్దున్నే వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినటువంటి కోడి మరలా తిరిగి వస్తుందా రాదా? వస్తుంది ఖచ్చితంగా. పెంచుకునే కుక్కని తీసుకెళ్ళి 1 కిలోమీటర్ దూరంలో వదిలిపెట్టేయండి, అది మళ్ళీ వచ్చేసిద్ది. పిల్లిని తీసుకెళ్ళి వదిలిపెట్టేయండి, అది మళ్ళీ వచ్చేసిద్ది. కొన్ని గేదెలు వచ్చేస్తాయి, మేత మేయడానికి వెళ్ళిపోతాయి, మరలా వచ్చేస్తాయి. గొర్రెలు, మేకలు, ఇలా ప్రకృతిలో కొన్ని జంతువులు, కొన్ని పక్షులు ఏ ఇంటి నుండి అయితే వెళ్ళాయో మరలా తిరిగి అదే ఇంటికి వచ్చేస్తాయి. ఈ పక్షులకి, ఈ జంతువులకి, పశువులకి ఉన్నటువంటి వివేచన, జ్ఞానం మనుషులకు ఉందా అన్నటువంటి ఆలోచన చేయాలి. మనుషులు కూడా ఎక్కడి నుండో వచ్చారు, మళ్ళా తిరిగి అక్కడికే వెళ్ళాలనేటువంటి వివేచనను కోల్పోయారు, జ్ఞానాన్ని కోల్పోయారు. అది గుర్తు చేయటానికే దేవుడు ఈ రాత్రి ఈ కూడికని ఇక్కడ దేవుని పిల్లల వల్ల ఏర్పాటు చేయటం అనేది జరిగింది ప్రియులారా. అయితే ఇక్కడికి వచ్చినాం మనం, ఎక్కడి నుంచో బయలుదేరి వచ్చాం. ఎందుకు వచ్చాం? ఎవరి ద్వారా వచ్చాం? ఎక్కడ నుండి వచ్చాం అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలంటే బైబిల్లోకి వెళ్ళాలి. కీర్తనల గ్రంథం 91వ కీర్తన మొదటి వచనం చూడండి. 90కి రండి, 91కి వెళ్ళారు, 90కి వద్దాం. 90వ అధ్యాయంలో మొదటి వచనం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటున్నాడు భక్తుడు. అంటే తరతరముల నుండి మనకు నివాస స్థలం ఎవరు? నీవే అనగా దేవుడే మనకు నివాస స్థలము. అంటే ఈ భూమి మీదకి మనం రాకముందు మనమందరం ఎక్కడ నివసించే వాళ్ళం అంటే దేవునిలో నివసించే వాళ్ళము. మన నివాస స్థలము దేవునిలో నివసించే వాళ్ళం. ఆ దేవునిలో నివసించేటువంటి మనల్ని మన తల్లిదండ్రుల ద్వారా ఈ భూమి మీదకి ఆయన పంపించాడు. ఎందుకు పంపించాడు? సమస్త ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు మనిషి కొరకు పనిచేస్తున్నాయి, మనిషి కొరకు బలి అవుతున్నాయి, మనిషి కొరకు చనిపోతున్నాయి, మనిషి కొరకే అన్నీ. మరి ఈ మనిషి ఎవరి కొరకు? ఈ మనిషి దేవుని కొరకు. అన్నీ నీ కొరకు బ్రతుకుతున్నాయి, నువ్వు దేవుని కొరకు బ్రతకాలి. దేవుని కొరకు బ్రతకాలి, దేవుని పనుల కొరకు బ్రతకాలి, దేవుని నామానికి మహిమ తెచ్చే దాని కొరకు బ్రతకాలి. ఆయన మహిమకు కీర్తి కలిగే సత్క్రియలలో నువ్వు బ్రతకాలి. వాటిని చేస్తూ పరిశుద్ధులుగా, పవిత్రులుగా, దేవుని యందు భయం కలిగిన వారిగా, భక్తి కలిగిన వారిగా, లోక మాలిన్యం అంటకుండా క్యారెక్టర్ని కాపాడుకుంటూ బ్రతకాలి. మనం తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడు ఎలా ఉన్నాం? పవిత్రంగా ఉన్నాం, ఏ కల్మషం లేనివారిగా ఉన్నాం, ఏ కపటం లేనివారిగా ఉన్నాం, యథార్థపరులుగా ఉన్నాం.
మనకి ఏ పాపము తెలీదు, ఏ అపవిత్రత తెలీదు, ఏ మాలిన్యం మనకి తెలీదు. మనం మనుషులుగా కోరుకునేది ఏంటంటే, ఏదైనా ఒక వస్తువుని మనం తిరిగి ఎవరైనా అడిగిన వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఒక మాట చెప్పిస్తాం, ఈ వస్తువుని నేను నీకు ఎలాగైతే ఇస్తున్నానో నువ్వు కూడా తిరిగి నాకు అలాగే ఇవ్వాలి అని చెప్పి మరీ ఇస్తాం. అలాగే దేవుడు కూడా, నేను ఎలాగైతే మిమ్మల్ని ఈ లోకంలోనికి పాపము లేని వారిగా పంపించానో, మీరు మరలా నా దగ్గరికి తిరిగి వచ్చేటప్పుడు పాపము లేని వారిగా రావాలి. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులుగా రావాలి, పరిశుద్ధులై ఉండాలి అని ఆయన చెప్పాడండి. అలాగ బ్రతకగలిగితే, అవి గుర్తుపెట్టుకొని అలాగ బ్రతకగలిగితే మరలా మనం ఎక్కడ నుండి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతాం. ఆ పరిశుద్ధినిలోనికి వెళ్ళిపోతాం, ఆ దేవుని యొద్దకి వెళ్ళిపోతాం. నరులారా తిరిగి రండి అన్నాడు చూడండి 3వ వచనంలో. నరులారా తిరిగి రండి, నా దగ్గరికి రండి. మీరు నా దగ్గర నుండే వెళ్ళారు కనుక తిరిగి నా దగ్గరికే మీరు రావాలి. ఎలా రావాలి? ఎలా వెళ్ళారో అలాగే రావాలి. ఎక్కడ నుండి అయితే వెళ్ళారో మీరు అక్కడికే తిరిగి రావాలి అని ఆయన చెబుతుంటే, ఏమండి మనుషులు అలాగే వెళ్తున్నారా? అలాగే వెళ్తున్నారండి. దేవుడిచ్చినటువంటి పరిశుద్ధమైనటువంటి బ్రతుకుని పాప పంకిలం చేసుకున్నారు, అపవిత్రపరుచుకున్నారు. అన్యాయాలకు, అక్రమాలకు, ఏమండి దొంగతనాలకు, వ్యభిచారాలకు, భయంకరమైనటువంటి త్రాగుబోతుతనాలకు, ఏమండి దోచుకునేదానికి దాచుకుని ఇట్లా అలవాటు పడిపోయారు. ద్వేషాలతో, కక్షలతో, అసూయలతో, సమాధానం లేకుండా, ప్రేమ లేకుండా, దయ కనికరం లేకుండా కఠినులుగా మారిపోయారు. అలాగే బ్రతుకుతున్నారు భయంకరులుగా. ఆ స్థితిలో ఉండి చనిపోతే వీళ్ళు ఎక్కడ నుండి వచ్చారో అక్కడికి వెళ్ళగలరా? వెళ్ళలేరు ప్రియులారా, వెళ్ళలేరు. కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడ నుండి అయితే వచ్చామో, ఎలాగైతే వచ్చామో అలాగే తిరిగి వెళ్ళాలి అన్నటువంటి విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకొని బతకాలి ఇక్కడ. ఎందుకు? మరణం ఎప్పుడు, ఎలా, ఏ రోజు నిన్ను సంధిస్తుందో నీకు తెలీదు. రేపేమి సంభవించునో మీకు తెలీదు. మీ జీవం ఏ పాటిది? మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు గనుక గుర్తుపెట్టుకోవాలి. నేను పరలోకంలో ఉన్నటువంటి దేవునిలో నుండే వచ్చాను, మళ్ళా తిరిగి ఆ పరలోకానికి వెళ్ళిపోవాలి అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ లోకంలో బ్రతకాలి, ఈ భూమి మీద బ్రతకాలి నమ్మకంగా దేవుని కోసం. అర్థమైందా ప్రియులారా? అది మర్చిపోకూడదు. మీ మెదడులో అది ఫీడ్ అయిపోవాలి. మీ హృదయంలో అది మారుమ్రోగుతూ ఉండాలి. అది మర్చిపోకూడదు. మర్చిపోయిన వాళ్ళని ఏమంటారు తెలుసా? మీకు ఏమంటారు? రోడ్ల మీద మీకు చాలామంది పిచ్చోళ్ళు కనపడతారు. పిచ్చోళ్ళు, వాళ్ళు ఇంటికి వెళ్ళలేరు, రోడ్ల మీదే బతుకుతుంటారు, రోడ్ల మీద నిద్రలు పోతుంటారు. ఎందుకు ఇంటికి వెళ్ళలేరు? వాళ్ళు ఇల్లు మర్చిపోయారు. వాళ్ళకి అందరూ ఉంటారు, కానీ అందరిని మర్చిపోయారు వాళ్ళు. అలా మర్చిపోయిన వాళ్ళని మనం ఏమంటున్నామంటే పిచ్చోళ్ళు అంటున్నాం. పిచ్చోళ్ళు అంటే అడ్రస్ మర్చిపోయిన వాళ్ళని ఏమంటున్నాం? పిచ్చోళ్ళు. ఇంకా కొంతమంది అయితే వీళ్ళకి స్క్రూ లూజ్ అంటారు. స్క్రూ లూజ్ అయిందట. ఎవరికైతే స్క్రూ లూజ్ అవుతుందో వాళ్ళు పిచ్చోళ్ళు. ఓకే, వాళ్ళు అడ్రస్ మర్చిపోయారు కనుక స్క్రూ లూజ్ అయింది అంటాం. మరి నీకు చాలా టైటు, ఇక్కడున్న మీకు చాలా టైట్గా ఉంది కదా, మరి మీరెందుకు మర్చిపోయారు? మీరెందుకు మర్చిపోయారు? ఏం మర్చిపోయారు మీరు? నేటివ్ ప్లేస్ మర్చిపోయారు మీరు. అర్థమైందండి? ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తా, సమాధానం చెప్తారా? భాగ్యమ్మా,
ఏ ఊరు మీది? ఏ ఊరు? వినుకొండ. రూపా మీదే ఊరు? కుడ్షేడు. ఇలా అడిగాను అనుకోండి, ఈ భూమి మీద మీరు ఏ ప్రాంతంలో అయితే పుట్టారో, ఏ ఊర్లో అయితే పెరిగారో అవి మాత్రమే చెప్తారు. అవునా కదా? అవి మాత్రమే చెప్తారు. నిజంగా మన నేటివ్ ప్లేస్ అదేనా? మన నేటివ్ ప్లేస్ ఏది? మన పౌరసత్వం ఎక్కడుంది? మన పౌరసత్వం పరలోకం ముందుంది, ఇక్కడేం లేదు. అసలు మన ఊరేది? మనం పుట్టింది ఎక్కడ? మనం పుట్టింది దేవుళ్ళో. మనం అక్కడ నుండి ఇక్కడికి వచ్చాం, ఆ లోకం నుండి ఈ లోకానికి వచ్చాం. అంటే మనది ఈ లోకము కాదు. మనది ఏ లోకము? దేవుడున్న పరలోకం మనదే. మన నేటివ్ ప్లేస్ అది. మన పౌరసత్వం అక్కడ ఉంది. ఇప్పుడు ఆ అడ్రస్ చెప్పకుండా మీరు ఏ అడ్రస్లు చెప్తున్నారు? అంటే ఇప్పుడు స్క్రూ ఎవరికి లూజ్ అయింది? వాళ్ళకు లూజ్ అయింది, పిచ్చోళ్ళు అంటున్నారు. మరి మనం కనుక నేటివ్ ప్లేస్ మర్చిపోయిన వాళ్ళు వాళ్ళని ఎవరి కింద పరిగణలోకి తీసుకోవాలి? పిచ్చోళ్ళ కింద పరిగణలోకి తీసుకోవాలి. ఏంటండి మమ్మల్ని పిచ్చోళ్ళు అంటారండి? నేను అంటున్నాను చెప్పండి. వాక్యాన్ని బట్టి అదే భావం, అదే అర్థం వస్తుంది. అదేంటండి? కనుక మనం దాన్ని తగ్గించేసుకుందాం. అన్నిటికీ మందులు ఉన్నాయిగా, మందులు వాడి దాన్ని తగ్గించుకుందాం. దేన్ని? అసలు స్పెషల్గా ఉంది హైదరాబాద్లో అయితే, ఎర్రగడ్డలో. ఎర్రగడ్డ దాకా పోలేమనుకుంటారా? అయితే ప్రతి ఆదివారం సాయంత్రం ఇదిగో సుజాత ఉంది కదా, సుజాత వాళ్ళ ఇంట్లో హాస్పిటల్ పెడుతున్నాం మేము. మంచి మందులు ఇస్తాం. ఏం తగ్గటానికి? ఈ అడ్రస్లు మర్చిపోతారు. ఆ అసలైన అడ్రస్సు గుర్తుపెట్టుకుంటారు. ఆ అడ్రస్ మాత్రమే మైండ్లో ఉంటుంది. ఏ అడ్రస్ అది? పరలోకం.